హృదయానుసారుడండి, దేవునికి ఇష్టమైన బిడ్డ, సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే మరి సుబుద్ధి కలిగి నడుచుకోవటం ద్వారా మరి దావీదును వర్ధిల్ల చేశాడు. అందరికీ ఎక్కడికి పంపించినా సరే దావీదు అందరికి అనుకూలుడుగా ఉండేవాడంట. పంపిన చోటల్లా పని సుబుద్ధి కలిగి పని పూర్తి చేసుకొని వచ్చేవాడంట. అన్ని విషయాల్లో దావీదుకు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే దావీదు ఉపకార బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, మేలు చేసిన వారిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే వ్యక్తి. కాబట్టి దావీదు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే యోనాతాను కుటుంబం కోసం విచారణ చేస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఏమనంటే యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదుని అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయి అని ఒకడు ఉన్నాడయ్యా అనంటే అతను దావీదుని వద్దకి నంపించారు.